పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం, రాబట్టే కార్యక్రమం చేస్తున్నాం. కబ్జాలైనటువంటి వాటిని కూడా విడిపించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఏవైతే సపోజ్ ఇప్పుడు తారామతి బారాదారే ఉంది, 7 ఎకరాల స్థలం, ఆ స్థలం ఖరీదు ఈ రోజున లెక్కేస్తే 700 కోట్ల రూపాయలు. అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎకరం 100 కోట్ల వాల్యూ ఉంటుంది అక్కడ. అంటే ఇంత సంపద, ఇంత వాల్యూ ఉన్న ప్రాపర్టీలో ఈరోజు దానికి వస్తున్న ఆదాయం ఎంత? సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రాబ్లీ 1 crore అనుకుంటా, హార్డ్లీ 1.5 ఉన్నది. ఇదే ప్రైవేటు హోటల్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, దీనిలో హాఫ్ కాదు 1/4 లేనట్టు స్థలంలో కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. మరి మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం అంటే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకొని కారణంగా, సరి అయిన ప్లేస్లో సరి అయిన వ్యక్తుల్ని పెట్టని కారణంగా మరి దాన్ని రాబట్టలేకపోయినాం. అట్లాగే ఎక్కడో షార్ట్ ఆఫ్ ది టౌన్లో ఇప్పుడు ప్లాజా హోటల్ ఉంది. ప్లాజా హోటల్ కూడా చూస్తే అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటా, అసలు యాక్టివిటీ కనపడదు, చాలా తక్కువ, వెరీ మినిమం. దాని ఎదురుగానే మరి పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, వెనకాల హోటల్స్ ఉన్నాయి. మళ్ళీ వాటి ఆదాయం వీటి ఆదాయం కంపేర్ చేస్తే దర్ ఇస్ నో కంపారిజన్. అట్లాగే చాలా చోట్ల హరిత హోటల్స్ ఉన్నాయి, కొన్ని పడవబడ్డాయి, కొన్ని నడవట్లేదు, ఏదో నా మాత్రంగా నడుస్తూ ఉన్నాయి. అందుకనే ఈ అన్ని వనరులను ఉపయోగించుకొని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సహా ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో వీటిని ప్రపోర్షనట్గా, అంటే ప్రైవేటుకు ధీటుగా కంపీట్ చేసే పద్ధతిలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు, అంటే హయ్యర్ క్లాసు, మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్, ఈ అన్ని వర్గాలకు అన్ని రకాల వసతులు, హంగులు కల్పించే పద్ధతిలో మేము ఆ దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు కోకాపేట ఉంది, నానక్రామ్ కూడా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఉంది, ఈ తారామతి భారత్ దగ్గర, దాని పక్కనే. కానీ మనం ఉపయోగించుకోవాలి. గతంలో కూడా కల్చరల్ యాక్టివిటీ పెద్దగా నడిచే దానిలో ఇప్పుడు ఏవి కూడా లేవు, అక్కడ జరగట్లేదు. అంటే రైట్ పర్సన్స్ లేదు, రైట్ డిసిషన్స్ లేవు. ఇవాళ పోయి చూసిన జనరేటర్ చూస్తే ఎప్పుడుదో అది. యాక్చువల్ ఆ హోటల్ వచ్చిన వాళ్ళకు కరెంటు గంట 2 గంటల కరెంట్ ఉండదు అక్కడ. అంటే రీప్లేస్ చేసే డిసిషన్స్ కూడా తీసుకోలే. అందుకే ఆ స్థాయిలో ఆలోచన చేస్తాను, ఆ స్థాయిలో పనిచేసే కార్యక్రమం చేస్తాను. ఆ టూరిజం తీసుకుంటే ఇలా నాగార్జున సాగర్ బుద్ధవనం ప్రాజెక్ట్ ఉంది. దీన్ని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధగయ ఏదైతే ఉందో వింటా ఉన్నామో, అంటే ఆ బౌద్ధగయ తరహాలో అంతటి ప్రాచుర్యం వచ్చే విధంగా, అంత ప్రఖ్యాతి వచ్చే విధంగా దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా అంటే నీటి వనరు, అంటే జలాశయం ఉంది నాగార్జున సాగర్, అంటే లార్జెస్ట్ వాటర్ బాడీ. అక్కడ వాటర్ స్పోర్ట్స్ లేవు, వాటర్ స్పోర్ట్స్ కావచ్చు. అట్లాగే వెడ్డింగ్ డెస్టినేషన్, ఇక్కడ మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ విదేశాలకు పోతూ ఉన్నారు. ఏముంది అక్కడ? ఇక్కడ లేనిది అక్కడ ఉన్నదేంది? అంటే ఆ వసతులు, ఆ వనరులు కల్పించని కారణంగా, దానికి మార్కెటింగ్ చేయని కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, ప్రజలకు దక్కాల్సినటువంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎక్కడికి పోతూ ఉన్నాయి. సో దాన్ని ఆ స్థాయిలో నాగార్జున సాగర్ను డెవలప్ చేసేటువంటి ఆలోచన చేస్తాం. దాన్ని ఆ దిశగా మేము నిర్ణయాలు తీసుకుపోతూ ఉన్నాం. అట్లాగే గ్లోబల్ సెంటర్గా అనేక, అంటే గ్లోబల్ ప్లేయర్స్ కూడా వీళ్ళు ఇన్వాల్వ్ చేసే కార్యక్రమం చేసి దాన్ని ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈరోజున నల్లమల ఫారెస్ట్ ఉంది, ఎకో టూరిజం కావచ్చు, సఫారీ కావచ్చు, బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు, ఈవెన్ టాయిలెట్స్ కూడా లేవు. ఎవరైనా వస్తే ఒక రోజు 2 రోజులు గడపాలంటే ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. సో వాటన్నిటి క్రియేట్ చేస్తూ దాన్ని కూడా డెవలప్ చేయడం. అట్లాగే ఇలా సోమశీల, అంటే కృష్ణా బ్యాక్ వాటర్స్ 150 కిలోమీటర్ల నిడివి, అది 150 కిలోమీటర్స్, 160 కిలోమీటర్ల లెంత్ ఉంది. చుట్టూ కూడా నల్లమల ఫారెస్టు, గుట్టలు, గట్లు, అంటే సుందరంగా ఉండేటువంటిది, ఆహ్లాదకరంగా ఉండేటువంటి వాతావరణం. సో అక్కడ బోటింగ్, అక్కడి నుంచి శ్రీశైలం దాకా బోటింగ్ పోవచ్చు, రోప్ వే చేయవచ్చు, వాటర్ స్పోర్ట్ చేయవచ్చు. టెంపుల్ టూరిజం, టెంపుల్స్, పురాతనమైన టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి. అంటే క్లస్టర్, గ్రూప్ ఆఫ్ టెంపుల్స్,
సో వాటిని కూడా అంటే రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ప్రపంచ స్థాయిలో వాటిని చూపించే కార్యక్రమం చేసేటువంటి అక్కడే కాదు చాలా ప్లేస్లు చాలా ఉన్నాయి. ఆ లిస్టు కూడా ఎక్కడెక్కడ మీకు సబ్మిట్ చేసే కార్యక్రమం చేస్తాం షార్ట్లీ. అట్లాగే అక్కడ కూడా వెడ్డింగ్ డెస్టినేషన్ ఏర్పాటు చేయవచ్చు. వెడ్డింగ్ డెస్టినేషన్ అనేది ఇలా హైఫ్లో అయింది. దాన్నే గ్రామ స్థాయిలో కూడా అంటే పల్లెటూర్లలో కూడా అటువంటి గొప్ప వాతావరణం క్రియేట్ చేసి మనం గతంలో వారం రోజులు పెళ్ళిళ్ళు జరిగేది, ఇప్పుడు గడసేపు అవుతా ఉంది. ఈ వెడ్డింగ్ డెస్టినేషన్ చేసేవాళ్ళు 3 రోజులు పోతూ ఉంటారు. సో అటువంటి వాతావరణాన్ని మన పల్లెల్లో కూడా ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి అక్కడ కూడా వెడ్డింగ్ టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేసుకోవచ్చు. అంటే భువనగిరి కోట ఉంది, అక్కడ కూడా దాని రోప్వే పనులు ఇప్పటికే వాటికి ప్రారంభమైనాయి. అట్లనే రామప్ప, తర్వాత లక్నవరం, అనంతగిరి హిల్స్, ఇటువంటి ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఎక్స్ప్లోర్ చేయనటువంటి ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయనట్టు కోటలు ఉన్నాయి. సో వాటిని కూడా టోటల్గా ఆ సరి అయినటువంటి కన్సల్టెంట్స్ కావచ్చు, అడ్వైజర్స్ కావచ్చు, అందరినీ ఈవెన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అక్కడక్కడ కొన్ని తక్కువ పనున్న డిపార్ట్మెంట్ ఉన్నాయి. సో వాళ్ళను కూడా డెప్యుటేషన్ పైన తీసుకొని టోటల్గా షార్టెస్ట్ టైంలో అంటే ఏదైతే గడిచిన 10 సంవత్సరాలు పోయింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చి 6 మాసాలు దాటింది. సో ఈ టైం గ్యాప్ ఏదైతే లాస్ అయినా దాన్ని కాంపేట్ చేస్తూ వార్ ఫూటింగ్లో నిర్ణయాలు తీసుకొని అవన్నీ కూడా వాటిని పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే పనిగిరి బౌద్ధ మఠం అంటే అత్యంత పురాతనమైనటువంటి దొరికినాయి అక్కడ నాణ్యాలు, కొన్ని వేల సంవత్సరాలకు సంబంధించినటువంటి నాణ్యాలు ఆ బిందెల్లో ఏమంటారు వాటిని, చెంబుల్లో అటువంటి దొరికినాయి. వాటిని కూడా ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఇంకా లాంచ్ చేసి కూడా కార్యక్రమం చేస్తాం, దాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఇంకా ఇలా సాహిత్య అకాడమీ ఉంది, కల్చరల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పోస్ట్ కూడా ఫిలప్ చేసేది ఉంది. చైర్మన్ పోస్టులు వేకెట్ ఉన్నాయి, వాటిని కూడా ఫిలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ రోజున కల్చర్ అంటే నాకు తెలిసి కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటారంటే ఆట పాట సంగీతం మ్యూజిక్ అని. నాకు తెలిసి కల్చర్ అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చిందే కల్చర్ బిగినింగ్. కల్చర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కల్చర్ అంటే మన విధానం, జీవన విధానం. ఆ జీవన విధానంలో ఇవన్నీ వస్తాయి. ఆటలు పాటలు సంగీతంతో పాటుగా అలవాట్లు, రకరకాల పరిస్థితి వస్తాయి, అంటే రకరకాలు ఉంటాయి ఇందులో ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సంగీతాన్ని, సాహిత్యాన్ని, ఆటపాటల్ని, కళారూపాల్ని వీటన్నిటిని కూడా పెంపొందించే కార్యక్రమం చేస్తూ ఇంకా వీటిని ముఖ్యంగా విద్యార్థులు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా దీనిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ చేసి ఇందులో భాగస్వామ్యం చేసి ఈ యొక్క మ్యారేజ్ డెస్టినేషన్స్లో కూడా అంటే వీటిని కూడా మనం క్లబ్ చేయవచ్చు. సో దాని ద్వారా వీళ్లకు కొంత ఉపాధి దొరుకుతుంది, అది కూడా ఇంట్రెస్టింగ్ ఒక సబ్జెక్టు ఉంటుంది. సో దాని ద్వారా కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలగవచ్చు. అట్లాగే ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వీటితో పాటుగా ఆట పాటలు కళలతో పాటుగా మన కల్చర్ అంటే జీవన విధానం కాబట్టి ఈ రోజున ఏదైతే సమాజంలో గ్రామీణ స్థాయిలో మనం ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఆ జీవన విధానం ఆలోచన మారకపోతే మనం ఎన్ని చేసినా అది బూడిదల పోసిన పన్నీరు అవుతూ ఉంది. అంటే చదువు, సపోజ్ ఇప్పుడు టేక్ ఎగ్జాంపుల్ చదువులకు సంబంధించి మరి ఎన్ని స్కీమ్లు పెట్టినా వేల రూపాయలు, లక్షల రూపాయలు వాళ్ళ ఆస్తులమే పుస్తలమే చదువుల పైన పెట్టే పరిస్థితి వచ్చింది. అది కొద్దిమంది ఉన్నవాళ్ళు, అది లేని వాళ్ళు ఇలా క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు. అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆస్తులు అమ్ముతా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు పాడవుతున్న, ఆరోగ్యం కూడా ఎందుకు పాడవుతూ ఉంది, చదువులు ఎందుకు రావట్లేదు అంటే మన ఆలోచన విధానం. అంటే టోటల్గా ఈ కల్చర్ అంటే జీవన విధానంలో ఈ యొక్క ఆలోచన విధానాలు కూడా మారాలి. ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కల్చర్ డిపార్ట్మెంట్, కల్చర్. సో దీన్ని కూడా కల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ముందుకు తీసుకెళ్ళి ప్రజల యొక్క ఆర్థిక శక్తి, కొనుగోలు శక్తి పెంచుతూ వాళ్ళ అప్పుల ఊపిలో కూరుకుపోకుండా దీన్ని కూడా గ్రామీణ స్థాయిలో కూడా ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా, ఈ ఆటపాటల ద్వారా వాళ్లకు ఆ విధమైనటువంటి ఈ రోజు ఉన్నటువంటి
సమాజంలో ఎన్నో ఘోరాలు నేరాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రజలకు ముందు అందించడం కోసం ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ వాడుకొని ఈ యొక్క ఆటపాటలను కళాకారులను కూడా వాళ్ళ భాగస్వామ్యం చేసి దాన్ని ముందుకు